వెల్కమ్ టు రాజనీతి. అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్ 15 నుంచి మొదలు కాబోతున్నాయి. అమరావతిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు వీటన్నిటికి సంబంధించి ఒక టైం బౌండ్ ప్రోగ్రాం ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అలాగే జాతీయ స్థాయి సంస్థలకు కేటాయించిన స్థలాల్లో కూడా నిర్మాణాలు మొదలు పెట్టాలని ఆ సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసింది. కొన్ని సంస్థలు నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నాయి. ఇప్పటికే పోస్టల్ శాఖ 50 ఎకరాల్లో ప్రధాన కార్యాలయం నిర్మించబోతోంది. అట్లాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, కాగ్ కార్యాలయం, నాబార్డ్ ఐకానిక్ భవనం నిర్మిస్తామని మొన్నే నాబార్డ్ జీఎం కూడా చెప్పారు. సో అన్నీ వరుసగా మొదలవుతున్నాయి. అట్లాగే విద్యా సంస్థలు కూడా అమరావతికి వస్తున్నాయి. గతంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎక్స్ఎల్ఆర్ఐ వాళ్ళు ఇక్కడ వాళ్ళ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ వాళ్ళు అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. యాక్చువల్గా బిట్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. బిట్స్ ఆంధ్రప్రదేశ్ రావడం అనేది నిజంగా గర్వకారణం అనుకోవాలి. ఎందుకంటే బిట్స్కి ఇప్పటి వరకు 4 క్యాంపస్లు మాత్రమే ఉన్నాయి. పిలానీలో ప్రధాన క్యాంపస్ ఉంది రాజస్థాన్లో. ఆ తర్వాత గోవాలో ఒక క్యాంపస్ ఉంది, హైదరాబాద్లో ఒక క్యాంపస్ ఉంది, దుబాయ్లో ఒక క్యాంపస్ ఉంది. ఇప్పుడు అమరావతిలో ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే ఇది 5వ క్యాంపస్ అవుతుంది. ప్రపంచంలో బిట్స్కి 5వ క్యాంపస్ అమరావతి అవుతుంది. అమరావతిలో దీనికోసం 50 ఎకరాలు కేటాయించారు. గతంలో హైదరాబాద్లో బిట్స్ ఏర్పాటైనప్పుడు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, హైదరాబాద్ రాజధానిగా ఉంది, ఒక మహానగరం మెట్రో నగరంగా ఉంది హైదరాబాద్. అలాంటి హైదరాబాద్లో బిట్స్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి అప్పటి ప్రభుత్వం చాలా కృషి చేయాల్సి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం 2-3 సార్లు అభ్యర్థులను పంపినా కానీ బిట్స్ యాజమాన్యం అంగీకరించాల. తర్వాత అతి ప్రయత్నం మీద అన్ని వైపుల నుంచి, కేంద్రంలో కూడా అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని వైపుల నుంచి ప్రయత్నాలు చేసిన తర్వాత హైదరాబాద్లో వాళ్ళు క్యాంపస్ ఏర్పాటు చేశారు. 2008లో స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ అమరావతికి వచ్చేస్తే హైదరాబాద్తో కంపేర్ చేసినప్పుడు అమరావతికి ఎలాంటి సౌకర్యాలు లేవు. హైదరాబాద్ అప్పటికే ఒక మహానగరం. 2008 నాటికే మంచి ఎయిర్పోర్ట్ ఉంది, మంచి రోడ్స్, హోటల్స్ అన్నీ ఉన్నాయి, మౌలిక వస్తువులు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ అమరావతిని కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్లో 5వ వంతు కూడా లేని పరిస్థితి. అసలు ఇక్కడ ఇంకా ఏం లేవు, మౌలిక వస్తువులు కూడా ఏం కల్పించాల. అయినా కూడా బిట్స్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే అమరావతిలో క్యాంపస్ పెట్టడానికి అంగీకరించారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడ అమరావతి, ఎక్కడ హైదరాబాదు. హైదరాబాద్లో పెట్టడానికే చాలా సంకోచించి ఆ తర్వాత చాలా అతి ప్రయత్నం మీద పెట్టిన వాళ్ళు అమరావతిలో అడిగిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్థల పరిశీలన కూడా చేసుకున్నారు. కారణం ఏంటంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ధైర్యంగా అందరూ వస్తున్నారు, సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు, విద్యా సంస్థలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో కూడా 2014-19 మధ్యలో అమరావతిలో ఏమీ లేని రోజుల్లో పొలాల్లో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెట్టారు, విట్ యూనివర్సిటీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెట్టారు. తర్వాత మాత అమృతానందమయ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు కూడా విద్యా సంస్థలు, ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థలన్నీ కూడా అమరావతి వైపు చూస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే పరిశ్రమలు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి అనడానికి ఇంతకంటే నిదర్శనం వేరే ఉండదు. ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే అమరావతి పరిధిలోనే యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నారు. యూట్యూబ్ అకాడమీతో పాటు దానికి అనుబంధ సంస్థలు కూడా మరికొన్ని ఏర్పాటు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన స్థల పరిశీలన కూడా జరుగుతూ ఉంది. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.